హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మన ఇంట్లో ఉండే ఫ్లిప్కార్ట్ కవర్స్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా వచ్చేసి ఇక్కడ నేను ఒక బాక్స్ తీసుకున్నానండి. ఈ బాక్స్కి మూత అనేది ఇలా హోల్స్ పడిపోయింది. ఇందులోకి మనకు చీమలు అలా వెళ్తూ ఉంటాయండి. అలాంటప్పుడు మనం ఇలా ఫ్లిప్కార్ట్ కవర్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలాగా కట్ చేసుకున్నామంటే మనకు హోల్ కవర్ అయ్యి లోపలికి చీమలు అలా వెళ్ళకుండా ఉంటాయండి. అలాగే మనకి మూత కూడా బాక్స్కి చాలా టైట్గా పట్టుకుంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఐడియా చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి మనం ఒక ట్రేలో ఆయిల్ బాక్సెస్ పెట్టుకుంటూ ఉంటాం కదండి. అలా పెట్టేసినప్పుడు మనకు ఇలా ఆయిల్ అనేది పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనం దీన్ని బాగా క్లీన్ చేసుకుందామండి. ఆయిల్ అనేది లేకుండా క్లీన్ చేసుకుందాము. ఇలా ఆయిల్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ కవర్ ఉంది కదండి, దాన్ని ఈ బాక్స్కి తగ్గట్టుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఫ్లిప్కార్ట్ కవర్ని మనం ఇలా పెట్టేసుకొని ఇలా మనం ఆయిల్ బాక్స్ని పెట్టేసుకున్నామంటే మనకు బాక్స్ అనేది చెడిపోకుండా ఆయిల్ పడకుండా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఐడియా చూపిస్తానండి. నేను ఇక్కడ ఇంకో కవర్ తీసుకొని ఇలా కట్ చేసి తీసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న కవర్ని నేను ఇందులో బాక్స్లో పెట్టేసుకుంటున్నానండి. పెట్టేసుకోవడం వల్ల మనకు దుమ్ము అటువంటివి పడకుండా ఉంటాయండి. మనం పదే పదే క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. బాక్స్ అడుగు భాగంలో ఇలా ఒక బాక్స్లో ఇలా పెట్టేసుకొని మనకు కావాల్సినవన్నీ ఇందులో వేసేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నెక్స్ట్ ఐడియా చూపిస్తారండి. ఇక్కడ వచ్చేసి నేను ఇంకొక ఫ్లిప్కార్ట్ కవర్ని తీసుకొని ఇలా కట్ చేసి తీసుకుంటున్నానండి. ఒక బ్యాగ్ లాగా ఉంది కదండి, ఇది వచ్చేసి నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. ఇందులో నాకు వచ్చేసి ఒక సైడ్ మాత్రమే కావాలండి, నేను సగమే తీసుకుంటున్నాను. ఇలాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ బాస్కెట్లో స్పూన్స్ ఉన్నాయండి, వాటన్నిటిని నేను తీసేసుకున్న తర్వాత ఒకసారి మనం బాస్కెట్ని క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఫ్లిప్కార్ట్ కవర్ని పెట్టేసుకొని స్పూన్స్ అన్నీ మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేసుకోవాలండి. అంతే అండి, ఫ్లిప్కార్ట్ కవర్స్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.